ప్రైస్ లార్డ్ అండి. నా పేరు శిరీష. బిలాంగ్స్ టు హైదరాబాద్. అయితే ఈరోజు నేను నా సాక్ష్యాన్ని దేవుడు చేసిన మేలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మా మదర్ అండ్ ఫాదర్ అయితే ఫస్ట్ నుంచి దేవుణ్ణి తెలుసుకోలేదు. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మా మదర్ చాలా ఇన్క్యూరబుల్ డిసీజ్ నుంచి ఇంకా కొంచెం ఇబ్బందుల నుంచి వెళ్తున్న టైంలో వాళ్ళు నిజమైన దేవుడు ఎవరని వెతకడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే మేము చిన్నప్పటి నుంచి అంటే 5th 6th స్టాండర్డ్లో దేవుని తెలుసుకున్నాము. నా 6th స్టాండర్డ్లో అలా దేవుడు తను తెలుసుకోవడానికి కృపను చూపెట్టారు. ఇంకా నా స్టడీస్లో, కాలేజెస్లో అన్నిట్లో నేను దేవుని ముందు పెట్టి వెళ్ళేదాన్ని. అయితే నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలని దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. అయితే కాలేజ్ అవ్వకముందు కొంచెం లోకంలో ఉన్నట్టు ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, మూవీస్కి కూడా వెళ్ళేదాన్ని. కానీ ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటానో కాలేజ్ అయిపోయిన తర్వాత దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. కాలేజ్ అయిపోయింది కానీ నేను ఇంకా బాప్టిజం తీసుకోకుండా అలానే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. ఒకరోజు మాత్రం చాలా సివియర్గా ఫీవర్ ఇంకా హెడేక్ లాగా అట్లా వచ్చి 2-3 డేస్ సఫర్ అయ్యాను. అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేస్తూ ఉంటే నేను చేసుకున్న నిబంధన దేవుడు ఒకసారి నాకు జ్ఞాపకం చేశారు. అప్పుడు నేను మళ్ళీ వెంటనే కన్ఫెస్ చేసుకొని నేను సిద్ధపడి నేను బాప్టిజం తీసుకున్నాను నా కాలేజ్ అయిపోయిన తర్వాత. దెన్ ఐ డిసైడెడ్ దట్ నేను లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉండకుండా కొంచెం వాటి నుంచి నేను దూరంగా ఉండాలని, దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నారని నేను నమ్మి అంటే ఆ మూవీస్ చూడడం కానీ లోకంలో ఉన్న వాటి వైపు వెళ్ళడం కానీ మానేసి ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవడానికి నేను దేవునికి సబ్మిట్ చేసుకున్నాను. దాని తర్వాత నా కాలేజెస్ ఫినిష్ చేసుకున్న తర్వాత దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఆస్వాదించాడు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. జాబ్ పోయింది, ఇంకా ఎమోషనల్గా ఫిజికల్గా చాలా నేను లో అయిపోయాను. డిప్రెస్డ్ స్టేట్లో నేను ఉన్నాను. సో పాండమిక్కి ముందు అనమాట ఇది జరిగింది. సో నేను అప్పుడు ఏ చర్చికి వెళ్ళాలో కూడా తెలియకుండా ఉన్నాను. అప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అసలు. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్, నాకు అసలు లైఫ్ వద్దు, నేను చనిపోదాము అని నేను డిసైడ్ చేసుకొని ఇంకా నా మైండ్లో నేను ఆలోచిస్తూ ఉన్నాను, మా పేరెంట్స్కి తెలియకుండా ఎలా చనిపోతే బాగుంటుంది అన్న సింపుల్ వేలో ఎలా చనిపోవాలని అలా థాట్స్ వస్తూ ఉన్నాయి. కానీ నేను వాక్యం చదువుతూ ఉంటే లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, దేవుడు సెలవిస్తూ ఉన్నా, అయితే నాకు చర్చ్ చూపెట్టు అని అడిగాను. ఒకరోజు మేము ఈ చర్చ్కి వచ్చినప్పుడు ఇక్కడ సాటర్డే ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. సో అప్పుడు చర్చ్ వాళ్ళని అడిగాము ఇక్కడ ఏ టైంకి సర్వీసెస్ జరుగుతాయని. అడిగినప్పుడు వాళ్ళు సండే ఈ టైంకి జరుగుతాయని. దెన్ వి స్టార్టెడ్ కమింగ్. సో ఆ టైంలో పాస్టర్ అంకుల్ చెప్పిన మెసేజెస్ ఎలా ఉండేవంటే దేవుడు నిజంగా నాతోనే మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా అనేలాగా ఉండేది. నన్ను చాలా బలపరిచేవి. ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సో నాకు లోకల్లో మా రిలేటివ్స్ కంటే ఎక్కువగా నాకు ఇక్కడ ఆత్మీయంగా నాకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ దేవుడు నాకు ఇచ్చారు. సో ఎంకరేజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా అంకుల్ కూడా నన్ను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేశారు. దేవుడిని కోల్పోయింది తిరిగిస్తారు అని చెప్పేసి దేవుడి వాక్యం నన్ను బాగా బలపరిచింది ఏంటంటే, కీర్తనలు 119:50 దేవుడు ఒక మాట సెలవిస్తారు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, ఇదే నీ బాధలో నాకు నెమ్మదినిచ్చింది అని చెప్పేసి. సో అలా దేవుడు నాతో ప్రతి ఒక్క విషయంలో మాట్లాడుతూ వచ్చారు. సో ఇంకా అంకుల్ చెప్పారు మార్నింగ్ ప్రేయర్స్లో కూడా జాయిన్ అవ్వమని. సో మాకు మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతాయి చర్చ్లో. ఆ మార్నింగ్ ప్రేయర్స్లో మేము మిషనరీ స్టోరీస్ గురించి నేర్చుకుంటాము. ఆ మిషనరీ స్టోరీస్లో దేవుడి కోసం వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, ఎలా వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేవుని కోసం ఎలా సేవ చేశారని ఆ మిషనరీ స్టోరీస్ కూడా ఎంతగానో బలపరిచాయి. దేవుని కోసం ఇంకా బలంగా నిలబడడానికి నాకు మార్నింగ్ ప్రేయర్స్ చాలా స్ట్రెంథెన్ చేశాయి. అంటే నీ మందిరంలో నిజమైన ఆనందము, నీ మందిరంలో నాటబడిన మొక్కల వల్లే ఉండాలంటే దేవుని వాక్యంలో ఎన్రూట్ అయి ఉండాలి. సో అది చర్చ్కి వచ్చిన తర్వాత నేను అలా చాలా ఎదగడానికి స్పిరిచువల్గా
పాస్టర్ అంకుల్ పాస్టర్ అంటే కూడా జస్ట్ లైక్ దే ట్రీట్ మీ యాజ్ దర్ ఓన్ డాటర్. అన్ని విషయాల్లో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో అలా వెళ్తున్న టైంలో దేవుడు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సండే స్కూల్ తీసుకునేది. సో బిఫోర్ దట్ ఐ నెవర్ వెంట్ టు సండే స్కూల్ నా లైఫ్లో. సో నేను దేవుడిని ఏం అడిగానంటే సండే స్కూల్ తీసుకోవడానికి నాకు హెల్ప్ చేయండి దేవుడు. అంతేకాకుండా ఇప్పుడు నేను కూడా నేర్చుకుని వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఇట్ వాజ్ లైక్ నాట్ టు టీచ్, బట్ నేను లెర్న్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నాను అని దేవుని దగ్గర అడిగాను. సో సెషన్స్కి బీబీఎస్ ట్రైనింగ్స్ కానీ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్స్ కానీ అటెండ్ అవ్వడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. సో దిస్ వాజ్ మై 4th year సక్సెస్ఫుల్లీ. దేవుడు తన కృప ద్వారా తన ఆత్మతోనే నడిపిస్తూ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డలకి ఏం బోధించాలో ఏం మాట్లాడు వాళ్ళతో వాళ్ళన్నీ నేర్చుకొని అలా దేవుని కోసం వాడబడుతున్నప్పుడు ఆ చిన్న బిడ్డలు దేవుడా నాకైతే ఏ ధన్యత లేదు, ఐఎమ్ నాట్ గ్రేట్, ఐఎమ్ నాట్ అ టాలెంటెడ్ పర్సన్, బట్ నేను ఒక పగిలిపోయిన పాత్రని, యూజ్లెస్ వెజల్ని, కానీ దేవుడు తన కృప చేతిని నన్ను ఈరోజు వాడుకుంటున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ సండే స్కూల్ అండి, దేవుని మినిస్ట్రీలో చేయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఎంటీఎస్ మాస్టర్ ఆఫ్ థియాలజీ చేయడంలో ఈ చర్చ్ నుంచి మాకు బైబిల్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో దాంట్లో కూడా దేవుడు డోర్స్ ఓపెన్ చేసి తను వాడుకుంటున్నారు. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలానే దేవుడు వాక్యం నేను బాగా నేర్చుకుంటూ వాడబడుతున్న టైంలో దేవుడు నాకు అప్పటి వరకు షాటర్డ్ అయిన డోర్స్ అని దేవుడు ఓపెన్ చేసి నాకు ఉద్యోగం ఇచ్చారు. దట్ వాజ్ ఎ గ్రేట్ మిరాకిల్. అసలు నా జీవితంలో ఇంకా మళ్ళీ ఉద్యోగం వస్తుందా అన్న సిచ్యువేషన్స్ నుంచి నేను వెళ్తున్నప్పుడు దేవుడికి అసాధ్యం ఏంటంటూ ఏది లేదు కదా, అలాగే దేవుడు డోర్స్ ఓపెన్ చేసి నాకు ఉద్యోగం ఇచ్చాడు. సో వాట్ ఎవర్ ఐ లాస్ట్ దేవుడు రీస్టోర్ చేశారు, కోల్పోయిన దేవుడు తిరిగిచ్చే దేవుడు. సో ఇలా నేను వాక్యంలో బలపరచబడడానికి ఈ సంఘంలో ఉన్న పీపుల్ కావచ్చు, వాతావరణం అయి ఉండొచ్చు, ప్రతిదీ నన్ను ఎంకరేజ్. మోర్ ఓవర్ నేను చెప్పాలనుకుంది వర్షిప్ అండి. వర్షిప్ చేస్తున్న టైంలో నా హార్ట్ అయితే ఎంత మెల్ట్ అయ్యేదంటే లిటరలీ ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే కన్నీళ్ళు అట్లా వచ్చేస్తూ ఉండేవి. సో మై సోల్ వాజ్ కనెక్టెడ్ టు గాడ్. ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది కదా. సో అలాగూ చాలా వర్షిప్లో ఎదగడానికి దేవుడు కృప చూపెట్టాడు. సో నేను నా సాక్షి గారు ఏం చెప్పాలనుకుంటానంటే, సో మనం ఎంత డీపెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత లోయెస్ట్గా ఉన్నా, లైఫ్లో ఏది కోల్పోయినా, వెన్ వీఆర్ కనెక్టెడ్ టు గాడ్, మన హార్ట్స్ దేవుని వాక్యంతో నింపుకుంటే ఆయన మన జీవితంలో అన్నీ రీస్టోర్ చేస్తారు. గాడ్ విల్ గివ్ అస్ ఎ న్యూ లైఫ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ us అండ్ విల్ మేక్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. దేవుడు నా సాక్ష్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా.